ఆరోగ్య సాధకులందరికీ కూడా నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో అమృతాహారంతో అందరికీ ఆరోగ్యం. అమృతాహారం అంటే ప్రకృతిలో లభించేటటువంటి సహజ సిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు ఇవన్నీ కూడా అమృతాహారమే. ఆరోగ్యం తన చేయి దాటిన తర్వాత ఔషధాలు తీసుకోవడం కన్నా కూడా ఆహారాన్ని ఔషధంగా చేసుకుంటే ఆహారమే ఆరోగ్యాన్ని ఇస్తుందనేటటువంటిది అందరూ కూడా గమనించాలి, గుర్తించాలి. ఆహారమే విషమైతే ఆహారమే రోగాన్ని ఇస్తుందనేటటువంటి దాన్ని కూడా గమనించాలి. తన చేయి దాటిపోయినప్పుడు, ఒక దీర్ఘకాలమైన వ్యాధి వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టైనా ఆ ఔషధం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి కొని తీసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ముందే మన దగ్గర ఉండేటటువంటి ఆహారంలో ఆ రకమైనటువంటి ఔషధ గుణాలతో ఆ రకమైనటువంటి ఆరోగ్య శక్తిని అందించి అలాంటి రోగాలు రాకుండా కాపాడేటటువంటి ఆహారం తింటే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. అలాంటి అమృత ఫలాల్లో కీరదోసకాయ. అధిక బరువు సమస్య ఏర్పడిన తర్వాత దాన్ని ఎలా తగ్గించాలని ఏర్పడుతుంటారు. ఒక క్యాన్సర్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏ విధంగా తగ్గించుకోవాలని బాధపడుతూ ఉంటారు. ఒక స్కిన్ డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా తగ్గించుకోవాలని బాధపడుతూ ఉంటారు. ఒక మలబద్ధక సమస్య వచ్చిన తర్వాత దాన్ని ఎలా తగ్గించుకోవాలన్నది బాధపడుతూ ఉంటారు. ఈ కీరదోసకాయ తీసుకుంటే మీకు అది రాకుండా ఉండే విధంగా ఆపేస్తుంది. ఈ కీరదోసకాయ తీసుకోవడం ద్వారా మనలో జీర్ణశక్తిని బాగా పెంచుతూ ఉంటుంది. చర్మం యొక్క సౌందర్యాన్ని బాగా పెంచుతూ ఉంటుంది. ఈ కీరదోసకాయ తీసుకోవడం ద్వారా అధిక బరువును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కీరదోసకాయ తీసుకోవడం ద్వారా బాడీని కూల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కీరదోసకాయ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ని కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కీరదోసకాయ తీసుకోవడం ద్వారా యాంటీ క్యాన్సర్గా కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కీరదోసకాయ తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని పెంచి యంగ్ లుక్తో ఉంచుతుంది. ఈ కీరదోసకాయ తీసుకోవడం ద్వారా మన యొక్క జీర్ణ శక్తిని బాగా బలోపేతంగా చేసి మలబద్ధక సమస్య రాకుండా ఉండే విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ఈ కీరదోసకాయని చక్కగా కంటి మీద చక్కగా రౌండ్ ముక్కలుగా చేసి పెట్టినట్లయితే కంట్లో ఉన్న వేడిని, కంట్లో ఉన్న సమస్యలను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. సాధారణంగా ప్రతి ఫంక్షన్లో పెట్టేటటువంటిది. ఇది యాజ్ ఇట్ ఈజ్గా తినేయచ్చు. లేకుంటే ఈ కీరదోసకాయ పై తొక్కు తీసేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొద్దిగా కరుడు వేసుకొని అందులో కొద్దిగా సాల్టు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కీర రైతాగా చేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే ఆ కీరదోసకాయను ఒక జ్యూస్లా చేసేసేసి మజ్జిగలో కలుపుకొని అద్భుతంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కదా ఎక్కడ రోడ్ల మీద. ఇది బాడీని కూల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకని ఇది వెయిట్ లాస్, ఫ్యాట్ని బర్న్ చేయడానికి ఈ వెజిటేబుల్ చాలా బాగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కీరదోసకాయని ఇంకా తురిమేసేసి చక్కగా దాన్ని ఒక కరుల్లో వేసుకొని రైతాలాగా మామూలు చేసుకొని కూడా తినొచ్చు. ఇవన్నీ లేకుండా దీన్ని స్లైసెస్గా చేసుకొని కొద్దిగా సాల్టు, పెప్పరు, లెమను వేసుకొని డైరెక్ట్గా కూడా తినేయచ్చు. భోజనానికి ముందు మన ఆహారం తినడానికి ముందుగా ఒక ఫ్రూట్ డైటు, ఒక వెజిటేబుల్ డైటు తీసుకున్నట్లయితే మనం తినేటటువంటి రైస్లో క్వాంటిటీ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా ఒబిసిటీని ప్రివెంటివ్ కేర్గా మనం ఆపినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మన యొక్క ఆహారంలో, దైనందిక జీవితం ఆహారంలో కాస్త అమృతాహారం, అమృత ఫలాలని యాడ్ చేసుకున్నట్లయితే, ఒక ఫ్రూట్ డైటు, ఒక వెజిటేబుల్ డైటు యాడ్ చేసుకున్నట్లయితే మనం అమృతాన్ని సేవించినాక మన ఆరోగ్యాన్ని ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాం. ఒక సమస్య, ఒక రోగం వచ్చిన తర్వాత బాధపడి, టెన్షన్ పడి, దానికోసం సమయానికి వెచ్చించి, దానికోసం ధనాన్ని వెచ్చించి, దానికోసం తాపత్రయాలు పడే కంటే అది రాకుండానే ఆపేస్తే ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. అందులో భాగంగానే అమృతాహారం తీసుకున్నా, ఒక ముద్రాలు చేసిన, ప్రాణాయామం చేసిన, ఒక ఆసనాలు చేసిన, ఇది రోజువారీ కార్యక్రమంలో మన యొక్క సమయాన్ని వినియోగించి
మన యొక్క ఆరోగ్యాన్ని ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి శరీరాన్ని సౌందర్యవంతంగా ఉంచడంలో, ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఈ యొక్క కీరదోసకాయ పాత్ర ఏంటో తెలుసుకున్నాం కదండి. సో అందరూ అమృతాహారం తీసుకోండి, అందరూ ఆరోగ్యంగా జీవించండి. ఆరోగ్య సాధకులందరికీ కూడా నమస్కారం.